అంటే నా రూమ్ 08 నువ్వు ఇంటికి ఇప్పుడు ఫస్ట్ బెంచ్ నాది. మనదేది భయ్యా, నువ్వేం టెన్షన్ పడుకో, ఎగ్జామ్ హాల్ వెళ్ళి చూసుకుందాం పదా. ఏంట్రే పర్ధ్యానం 2 పిల్లలు కొట్టేశారు. అరే ఫూల్, నువ్వు ముందు ధ్యానానికి పరధ్యానానికి తేడా తెలుసుకోరా. అని నేను రికలెక్ట్ చేసుకుంటున్నాను రా. రీకలెక్టా? ఏం చదివాను రీకలెక్ట్ చేసుకుంటున్నారా? స్వాతి బుక్ లోని రాసుఫలాలు కాలమ్స్ తప్ప. పిచ్చోడా, అవే రాస్తాం. ఏంటి నిన్న కూడా ఇదే డ్రెస్ వేసుకొచ్చినట్టున్నావు? జనరల్ గా అలా రావు కదా. ఏం లేదే, ఎప్పుడూ లేనిది నిన్న ఎగ్జామ్ బాగా రాసానే. ఈ రోజు కూడా అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చిన్న ప్రయత్నం. దాంతో పాటు కొంచెం పర్ఫ్యూమ్ కొట్టుకుని ఉంటే బాగుండేది. ఏంటే? ఏం లేదు, చదువుకో. అరే ఈ సెకండ్ క్వశ్చన్ కొంచెం చెప్పరా ప్లీజ్. అది ఇది లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ రా, ఇదే క్వశ్చన్ వచ్చింది. ఎన్ని క్వశ్చన్ చదువుతారా? ఈ రోజు కళ్యాణ్ సార్ ఇన్విజిలేషన్కి వస్తే బాగున్నాం. ఎందుకే, ఆయన లూజా? వదిలేస్తారా? నువ్వు అలా మాట్లాడకు, నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. చూడు పాప సుశీల, ఏదో ఒక సినిమాలో మహాన్ భావుడు చెప్పినట్టు నువ్వు చదువుని ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాడిని ప్రేమించనక్కర్లేదు. చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. దేశం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్ర ఖడ్గ మధురు బెదురు. అతడే సింహ నరసింహ. ఈయన పేరు మహాబలి. ఎవరైనా తప్పు చేస్తే వీరి చేతులు అయిపోతారు బలి. 316 3 గంటలు ఎక్కడే దొప్పించుకోవాలి. ఎలా టైంపాస్ అవుతాయి ఏంటో. నా గురించి తెలుసు కదా, నేను సుందరాకాండలో వెంకటేష్లో సాఫ్ట్ కాదు, సింహాలో బాలకృష్ణలో చాలా రఫ్. కాపీ కొట్టారా? దబిడి దిబిడే. అబ్బా సార్ మే కమిన్. ఈడేంటి చిక్ పెన్ చైనా పీస్ లో ఉన్నాడు? మై కమిన్ సార్. అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? కంటికి కనిపించకపోయేసరికి కనుమరుగయ్యావనుకున్నా. ఏదో సార్, అంతా మీ అభిమానం. కాలేజ్కి పునాదిరా చేసినప్పుడు జాయిన్ అయ్యావు. ఎప్పుడురా వదులుతుంది నీ పేడ ఈ కాలేజ్కి? అయినా మీరు లేకపోతే మీరు ఎక్కడ ఉండరు కదా, అందుకే మీకోసం ఇక్కడే ఉన్నాను. అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడ ఉన్నావు అనుకుంటున్నావా? పాఠాలు చెప్పేవాడి మీద కౌంటర్ వేస్తే పేపర్ ఎలాగే ఆగిపోతాయి. ఏదో చెప్పో. బో చెప్పొచ్చు. 2 క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా. అదే సార్ క్లాస్లో చెప్పారు కదా, గుర్తులేదా? నువ్వు నేను కూర్చున్నావు. ఫస్ట్ ఆస్వాదంత ఇప్పుడు ఎందుకురా, సినిమా అంతా జస్ట్ క్లైమాక్స్ చెప్పు చాలు. మై కమిన్ సార్. రాగం తానం పల్లవి అంటే గుడికి వెళ్ళేసరికి నా మదిలోనే కదలాడి రే దండం పెట్టాల్సింది గుమ్మానికి కాదురా, గురువు గారి కాళ్ళకి. చూపించరా. నాకు ఏం రాదురా, రాసిందే చూపించరా. నేనే ఏదో రాస్తుంటా. ఏదో ఒకటి రాసా కదా, చూపించరా. ముందు నన్ను రాయని. భద్రం పాలం చారయాని అలం చాచు కాలంతో మానవ తాన స్తోత్రము కలవంసం పెట్టించాను వచ్చింది ఆమెకి చదవనుకో. సార్ ఆ ఫోటో ఏంటా, యంత్రం ఏంటా, మంత్రం ఏంటి? ఇందాకే కదరా గుడికి వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇదంతా ఏంటి? స్తోత్రం చేయించాం కదా అని హైకు చేయించడం మానేస్తామేంటి సార్? నన్ను పట్టుకుని నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. పాపా ఎడిషనల్ కావాలా అమ్మా? సార్ పాపా ఎడిషనల్ వద్దు సార్.
చాలా సెకలు ఉన్నారా నీ దగ్గర? చూడు బామర్ది, ఇడు ఎవరా? ఎడిషనల్ కావాలా? వద్దు సార్. ఎరా, మీ ఎగ్జామ్ రాయట్లేదా? మేము ఫీజులు కట్టట్లేదా? మమ్మల్ని అడగవు ఎడిషన్లు? ఇందాక నుంచి దాన్ని ఓ గోకేస్తున్నావు. ఏమన్నా? నేనేమన్నాను సార్? నేనేమనలేదు. నీ బ్రెయిన్ కూడా పేపర్ చదివినట్టు చదివేస్తారా? అయినా నువ్వేం రాసావురా? నేను నీకు ఎడిషనల్ ఇవ్వాలి. ఎవరైనా చూపించినా కానీ రాయలేవు కదరా నువ్వు. ప్లీజ్ సార్, అలా పొగడకండి, సిగ్గేస్తుంది. సిగ్గుపడాల్సింది మేమరా. నేను ఇంకా ఎగ్జామ్ రాయిస్తున్నాను చూడు, అందుకు. తెగ ఇబ్బంది పడుతున్నావేంట్రా? ఫైల్స్ ప్రాబ్లం ఏముందా? ఇంకోసారి వెనక్కి తిరిగావా మెడపట్టి కొనిపించేస్తాను నీతోటి. అర్థం కాలేదా? మెడ వెనక్కి తిప్పేస్తా. लड़की तू है बड़ी बुम्बाट उलाला 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 तू है मेरी फैंटेसी. అబ్బో, బాగా రాసేస్తున్నాడు వీళ్ళందరూ. నాకు చూపించమంటే చూపించలేదు, చెప్తా నీకు. ఇది నీకు చెప్తారా? దింపేశాడు. రేయ్ రేయ్, మర్యాదగా చూపిస్తావా లేకపోతే నా పేపర్ మీద నీ నెంబర్ వేసేయమంటావా? అమ్మో వద్దులే. అది అది ఈ రోజుల్లో మర్యాద అడిగితే ఎవరు మాట వినరా? సార్, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. వాస్తు ప్రకారంగా ఈశాన్యం వైపు కూర్చుంటాను సార్. కొడితే ముఖం పెడకైపోద్ది. రాస్కా. అబ్బా, దోమ తీరిపోతుంది. ఎలా రాసావున్నా? ఈసారి సప్లికి ఏటమ్మా లేటారా? ఏటన్నా మీ బాగా సౌండ్ కదా. అదే మరి, ఈసారి మైన్ సప్లికి డబ్బులు అడిగితే మిఠాయి కొట్లో పొట్లాలు కట్టిస్తాను నా చేత. సర్లే బాబాయ్, ఈసారి పొట్టలు కాకపోతే ఇంకేమైనా కట్టుకున్నా. ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి. మాస్టర్ గారు వాస్తు ప్రకారంగా కూర్చోబెట్టలేదండి. ఇదేట్రా అమ్మాయిలాగా ఎడుతున్నాడు? అది కాదండి, 100కు 100 మార్కులు తెచ్చుకుంటా. భయ్యా ఏదో క్వశ్చన్ రాయలేదంట భయ్యా. ఆర్ని అందుకు కూడా ఎడుస్తారా? మన రాసింది ఒక్క క్వశ్చనే కదరా, మన నుంచి చాలా నేర్చుకోవాలి వీళ్ళు. అవునవును నిజమే. పదవయ్యా, గుడికెళ్ళి జుట్టేద్దాం, ముక్కొందాం. నీ జుట్టు దేవుడు ఏం చేసుకుంటాడు రా? నువ్వు రాసిన రాసుడికి నీ జుట్టు కాదు కదా, ఇన్విజిలేటర్ జుట్టు, ప్రిన్సిపాల్ గారి జుట్టు కలిపిచ్చిన నువ్వు పాస్ కావురా? అదేంటి భయ్యా, మన ప్రిన్సిపల్ జుట్టు లేదు కదా. ఆ ఉంటే అడిగేస్తారు వెళ్ళి. అర్రే బుల్లెట్ ఎరా సునకానందం, బుల్లెట్లు బాగా వర్కౌట్ అయిన ఉన్నాయి. దేనికైనా టాలెంట్ ఉండదు. ఎదురా నీ టాలెంట్ చూపెట్టు. ఏరా యు రైట్ దిస్ భయ్యా. చూడు తమ్ముడు, నీకు స్టేషన్కి ఎలా వెళ్ళాలో తెలిస్తే సరిపోదు, ఏ ట్రైన్ ఎక్కాలో కూడా తెలియదు. వీడికి ఎలా కాపీ కొట్టాలో తెలుసు కానీ ఏ క్వశ్చన్కి ఏం రాలో తెలియదురా. ఎత్తవా పప్పిజంగడే. ఇదంతా కాదు భయ్యా, ఈ సిచ్యువేషన్ కారణం అతనే భయ్యా. ఎవర్రా? అతనే భయ్యా, మిస్టర్ శేఖర్ కమలా. ఆయన ఏం చేశారా? హ్యాపీ డేస్ సినిమా తీశాడు, దాన్ని చూసి యూఎల్కి పోయి బీటెక్ జాయిన్ అయ్యాను. తర్వాత ఏమైంది? ఇలా దెబ్బైపోయాం.
తమ్ముడు నీకు ఒక పండుగ చెప్తా. చెప్పన్నా. నువ్వు ఒక పళ్ళ కొట్టుకెళ్ళావు అనుకో, నీకు నచ్చిందే కొనాలి. పక్కోడు అది చెప్పాడు ఇది చెప్పాడు అని కొనకూడదు. ఒకవేళ కొన్నా కొరికిన తర్వాత కేకలేయకూడదు. లాజిక్ అర్థం కాలేదు భయ్యా. మ్యాజిక్ అక్కడ అర్థం అవుద్ది.